హలో అండి. అందరికీ నమస్తే. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఏంటి సంధ్య బోనాల మధ్య కూర్చొని కనిపిస్తా ఉన్నావు అని అనుకుంటా ఉన్నారా? అది చెప్పనీకే వచ్చేసినా. ఏమీ లేదండి. ఈరోజు మా ఇంటి నుండి కొండపోచమ్మ తల్లికి బోనం తీస్తా ఉన్నాం. మా ఇంటి నుండి అంటే ఇంటింటికల్లా ఈరోజు బోనమే తీస్తారు. ఎందుకంటే ఈ టైంలో ఈ అమ్మవారికి వచ్చేసి బోనాలు పోయడం మాకు ఇక్కడ సాంప్రదాయం అని చెప్పాలి. అయితే ఏంటంటే ఖచ్చితంగా జూన్ లాస్ట్ వరకి దానికన్నా ఒక వారం ముందు ఇక్కడ కుండపోచమ్మ తల్లికి మాకు తోడంలో మాకు దగ్గరున్న అమ్మవారికి ఇంటింటికల్లా బోనాలు తీసి ఏటలను కోసి అమ్మవారికి ఇక్కడ జాతర చేస్తాం. ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వారం వచ్చేసి మాకు మా కులదైవమైన పెద్దమ్మ తల్లికి మళ్ళీ వారం బోనాలు తీస్తాం. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే పండుగల ప్రారంభం అన్నట్టే. ఇంకా సందడిగా ఉంటుంది. ఇంట్లో బోనం తీయాలి కాబట్టి దానికి సంబంధించి ఇంకా నేను పనులు చేసుకుంటా ఉన్నా. బోనం పూదియడాలు అవి ఇవి అయిపోయినాయి. దాని తర్వాత ఏంటంటే ఇంకా బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్దామని వెళ్ళేసినాం. ఇక్కడ నుండి నేను బయలుదేరితే అక్కడ మధ్యలో మా అక్క వాళ్ళు నాకు ఎదురొచ్చిళ్ళు అనుకొని వెళ్ళినామన్నమాట. ఇక్కడ అక్క అవును మా అత్తమ్మ వాళ్ళ కోడళ్ళు వాళ్ళు వచ్చేసారు. అక్కడ నుండి ఇంకా గుడికి వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. నాకు సంబంధించి మాకు చుట్టుపక్కల అంటే బయట ఇంకెక్కడికో బోనాలకి అటు ఇటు అంటే వేరే ప్రాంతాలకు అయితే వెళ్ళము. కాకపోతే నా లక్ ఏంటంటే మేము చేసుకోవాల్సిన ప్రతిసారి కూడా అమ్మవార్లు మాకు దగ్గరలో ఉంటారు. అవునండి. ఇది ముందు లైను మాది, వెనక లైన్ వచ్చేసి అమ్మవారికి మాకు చాలా అంటే చాలా దగ్గర ఇక్కడ. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర. అక్కడ కూడా నేను సేఫే. ఇంకా మా ఊర్లో మా గుడి అయితే ఇంకా మాకు ఇంటికి ముంగట్నే ఆకిట్లోనే ఉంటుంది గుడి. అక్కడ కూడా నేను సేఫే. ఎక్కడికి పోయినా మాకు కావాల్సిన కాడ దగ్గరనే ఉంటుంది. గుడికి వచ్చేసినాం. అవును, ఇక్కడ బోనాలు అందరూ తీసుకొచ్చుకొని ఇలా పెట్టి అందరం చూస్తూ ఉంటాం. ఇంకా బోనాలు తిరిగిన తర్వాత మేకలు జరతి పట్టేసి ఎటలుగా వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం జనాలు ఇంకా బాగా వచ్చారు. మంచి జరిగినాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు ఇక్కడ అంటే ఇంతకు ముందు కన్నా ఇంకా పిల్లలు పెరుగుతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయకంగా మంచిగా చేసుకుంటూ ఉంటాం కదా. అలా జరిగిన ఈ సంవత్సరం నాకైతే బాగా అనిపించింది. భలేగా అనిపించిందండి. ఎక్కడైనా కూడా మన అమ్మవార్లకి జాతరలు మొక్కులు అని అంటే ఇంకా సందడి. అందులో ఇంకా మా ముత్తురాజులు అంటే ఇంకా చెప్పలేము, ధూమ్ధామ్గా చేస్తారు. ఇంకా నెక్స్ట్ వారం పెద్దమ్మ బోనాలు వచ్చేసి అయితే బిందాస్ అండి. నిజంగా కళ్ళకు ఇంపే. ఇంకా చూడడానికి 2 కళ్ళు సరిపోవని చెప్పుకోవాలి. మా పెద్దమ్మ తల్లి ముద్దు బిడ్డలం కాబట్టి ఇంకా ఆమె జాతర అస్సలు ఇంకా నోటితోటి వర్ణించలేము, అంత బాగా జరుగుతుంది. అది నెక్స్ట్ వారం దాకా మీరు వెయిట్ చేయాల్సిందే. నేను నెక్స్ట్ వారం వచ్చేసి ఆ వీడియో కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తా అంటే చెప్పలేము, చేయాలి కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేకలు జడితి పడుతూ ఉన్నాం. ఈ గ్యాప్లో బోనాలు తిరిగేసినాయండి. ఆ వీడియో మాత్రం మిస్ అయినా. ఎందుకంటే నేను బోనం ఎత్తుకొని తిరగడానికి పోయినాం కాబట్టి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆ బోనాలు తిరిగేది మాత్రం మిస్ అయినాం. క్యాప్ వచ్చేసింది అట్లా. ఇక్కడ ఏంటంటే ఇంకా కౌన్సిలర్ అన్నయ్య రుమాలు చుడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చేసి అక్కడ ఇంకా మేకలు జడితి పట్టడానికి రెడీ చేసుకుంటూ ఉన్నారు. మాకు బోనాలు తిరిగిన తర్వాతనే అమ్మ వాళ్ళకి మేకలు జడితి పడతాము. ఇంకొకడు ఏంటంటే బోనాల కన్నా ముందే మేకలు జడితి పట్టేసి ఇట్లా తర్వాత తిరిగేస్తూ ఉంటాయి. మా కాడ ఏంటో ముందు తిరిగిన తర్వాత సెకండ్ వచ్చేసి మేకలు జడితి పడుతూ ఉంటారు. ఇంకా అందరు తిరిగేసినాయి కదా అని చెప్పేసి బోనాలు అక్కడ పెట్టుకొని కొంతమంది కూర్చున్నారు. కొంతమంది ఏంటంటే అమ్మవారికి పడి తీసి పెడతా ఉండరు లోపల. మీ ఇక్కడ కూడా ఇట్లనే జరుగుతాయా? మా అక్కడైతే ఇట్లా జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి ఆటలను జడిచి పడుతూ ఉన్నాడు. జడితి ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఆ టైం దాకానైతే నేను ఉండను, వెళ్ళేసి వచ్చిన. ఎందుకంటే చూడడానికి ఇంకా అంటే చూడ్డానికి అంటే ఇంకా చూడలేము. ఈరోజు అదేంటి సందే ఏటకూర అయితే తింటారు కానీ చూడరా అని అనుకోవచ్చు. ఈరోజు నేను తినలేండి.
ఇక్కడ లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళి బయటకు వస్తూ ఉన్నాం. చాలా అంటే చాలామంది ఉన్నాం కదా, ఇంకా ఎక్కడ నిలబడ్డా ఫుల్ ఉక్కపోతా చెమటలు అట్లా వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి దర్వేసుకుందామే. ఓకేనండి, ఇంకింటికి వచ్చేసి ఉపవాసాలు ఇడుస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే, బాయ్ అండి. ఆ కొండపోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండి అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖశాంతులతోటి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.